పెట్టి నీకు పెట్టకుండా నేనేమీ తిన్ను, అది క్షరాన్నమో క్షీరాన్నమో నువ్వు తిను నేను తింటా అని అక్కడ పెట్టి, రామా నీకు నివేదన తింటానన్నాడు. ఆయనకి పెట్టిన క్షరాన్నము రామదాసుకి క్షీరాన్నమైంది. నీవు నమ్మితే పరీక్ష వస్తుంది, ఫలితము ఉంటుంది. పరీక్ష లేని ఉపాసన ఉండదు. ప్రతి ఉపాసనకి పరీక్షలు ఉంటాయి. నిలబడగలగాలి. అలా నిలబడగలిగితేనే హనుమ. నిలబడ్డారు హనుమ. తప్ప ఏదో ఒక పరీక్ష దగ్గర బాబోయ్ ఇంత గొడవ నాకెందుకంటే పోయిందంతే. మిగిలిన పనికి మాలిన వాళ్ళకి నిలబడుతున్నావు, ఇందులో నిలబడదామని ప్రయత్నం చెయ్యి. ఈశ్వరుడు వచ్చి నిన్ను కాపాడతాడంతే. పూనికతో నిలబడు చాలు. ఈశ్వరుడు వస్తాడు, వచ్చి నిన్ను కాపాడి తీరుతాడు. మళ్ళీ నీ ఉపాసనకి రక్ష ఆయనే, ఇంకోడు ఉండడు రక్షించడానికి. ఇది బాగా పట్టుకోమని చెప్పేటటువంటి కాండ సుందరకాండ. ఇది మీ మనసులో మీరు సుందరకాండని ఎంత అధ్యయనం చేస్తారో, ఎంత లోతుగా విశ్లేషిస్తారో, ఎంత బాగా మీరు ఆ స్థితిని లోపల ధ్యానం చేసి పట్టుకుంటారో, మీరు అంత ఎదిగిపోతుంటారు. ప్రతి క్షణం ఉపాసనలో పెరిగిపోతుంటారు. ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే సుందరకాండలోంచే వస్తుంది. అందుకే సుందరకాండ పారాయణ కాండ. సరే, ఆ కోణంలో మీరు వినండి. ఇప్పుడు ఆ రాక్షసులందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు. ఎవరి? సీతమ్మ కోసం. ఏమైనా కర్మ, రామార్థం వానరార్థంచ, రామకార్యం మీద వెతుకుతున్నారు. కాబట్టి శూలముద్గరహస్తాశ్చ శక్తితో మరధారిణీ దదర్శ వివిధాన్ గుల్మాం తస్య రక్షపతే గృహే. ఎంత అందంగా మాట్లాడతారండి మహర్షి. నీ ఇంట ఉన్న వస్తువులు, నీ ఇంట ఉండే వ్యక్తులు నీ సంస్కృతిని చెప్పేస్తాయి. నీ కొడుకు నీతో కలిసి సంధ్యావందనం చేస్తే నీ ఇంటిది ఒక స్థాయి. నువ్వు నీ కొడుకు కూడా పేపరే చదివితే